అమ్మా ముందుకు రండి కొంచెం జనరల్ మర్యాదగా డబ్బు పంపి లేదు 10 రూపాయలు దాంట్లో చేతులైతే అందరూ చిన్న చేతులైతే అందరికీ నమస్కారం. ఈరోజు టీటీడీ పరిపాలనా భవనం ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా 2-3 అంశాలు. తిరుమల తిరుపతిలో పర్యావరణం పాడైపోతూ ఉంది. నేను మొన్ననే తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళాను. చంద్రగిరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టీటీడీ 400 ఎకరాల భూముల్లో అంతా కట్టడాలి. పచ్చటి తిరుమల, బాగా ఉన్నటువంటి తిరుపతి పాడైపోతూ ఉంది. ఈ 400 ఎకరాల భూములు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి ప్రహరీ గోడలు కట్టేసి ఉండారు. అలిపేరు నుంచి చంద్రగిరి దాకా వాళ్ళ అబ్బ సొత్తు అనుకోని టీటీడీ భూములు. రేపు ఇచ్చిన ఏళ్ళల్లారా, ఆగంటరా, ఆపంటరా. ఎందుకు ఇస్తారా భూముల్ని? మరి కార్పొరేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు మీరు భూములు? ఒబిరాయికి ఎందుకు ఇచ్చారు భూములు? వెంటనే 10 రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టులో పిల్లేస్తాం. అయిపోయింది మీ కథ, కంచికి వెళ్ళిపోద్ది. 10 రోజులు, ఈ రోజు నుంచి 10 రోజుల్లో మీరు కార్పొరేట్లకు ఇచ్చినటువంటి భూములు, ఒబెరాయ్ సంస్థకు ఇతరులకు ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింగ్కి తెలియజేస్తున్నాను. మరి రెండో విషయం, బంగారు నిల్వలు అడిగాను. ఎంత రికార్డుల్లో ఉంది, ఇప్పుడు ఎంత యాక్చువల్గా ఉంది? ఖచ్చితంగా లెక్కలు వారం లోపల చెప్పంటే మౌనంగా ఉన్నారు. పాపం, ఏమి లెక్కల్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? మీరేమన్నా తప్పులు చేశారా? పారదర్శకత అవసరం. ఇది గొప్ప ధార్మిక సంస్థ. భూములు, బంగారు ఎంత లెక్కల్లో ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, మాకు విశదంగా తెలియజేయండి. మళ్ళా ఇంకొక 10 రోజులు ఇస్తున్నా, వారం కాదు 10 రోజులు ఇస్తున్నా. మరి మూడో విషయం, దర్శనాలు.
అరే బాబు, స్థానికులను కాదని మీరు ఎవరికి ఇచ్చారు దర్శనాలు? లాటరీ టికెట్లు పెడతారా? కొండ పోసిపోయింది. నేను పోయి వచ్చాను, చూశాను. జనాలే లేరు అక్కడ. ఎక్కడున్నారు జనాలంటే విమానాశ్రయంలో ఉన్నారు. కార్పొరేట్లు చార్టర్డ్ ఫ్లైట్లలో వందల సంఖ్యలో వచ్చారు. వాళ్ళకే మీరు దర్శనాలు ఇచ్చేది? స్థానికులకు ఎందుకు ఇవ్వలేదు? ముక్కోటి రోజు నేను అడుగుతున్నా, ఏమి చేస్తున్నారు మీరు? ఏంది ధార్మిక సంస్థ? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మూడో విషయం, చివరి విషయం, మైక్రోసాఫ్ట్. నిరుద్యోగులు మన రాయలసీమ జిల్లాల్లో, మన కడపకి, అనంతపురం మొత్తం పోయి వచ్చాను. అందరూ కన్నీటితో ఉన్నారు. ఈ నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం ఒకటి. దాదాపు 7 ముఖ్యమంత్రులు 40 సంవత్సరాలు రాయలసీమ జిల్లాల్లో వచ్చారు. వాళ్ళు చేసింది 0. చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నా, వెంటనే సత్యనాదెళ్ళ తిరుపతిలో తిరిగేవాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. మరి ఆయనతో వెంటనే మాట్లాడు, ఈరోజే మాట్లాడు. నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయనతో. నువ్వు వెంటనే మాట్లాడి మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ పోకుండా రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటట్టుగా ప్రయత్నం చేయని చంద్రబాబు నాయుడుకు తెలియజేస్తూ, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. ఖచ్చితంగా నిధులు వస్తాయి. లక్షల మంది నిరుద్యోగులు కన్నీటితో, నిరాశతో, నిస్పృహతో ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం. అప్పుడే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. మీ టీఎంసీల వల్ల కాదు, మరి కేవలం మైక్రోసాఫ్ట్ వల్లే. ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. మాట్లాడుతున్నారు, నేను తీసుకొచ్చాను 60 కోట్లు మన్మోహన్ సింగ్ చెప్పి. అల్లాడుతున్నారు డబ్బు లేక. మరి కాలేజీల్లో సీట్లు దొరక్క అల్లాడుతున్నారు. రే బాబు, మీరు చేసింది పొరపాటురా, నేను ఏలెత్తి చూపిస్తున్నాను. 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులను కరీంనగర్లో కొండగుట్ట కరీంనగర్ జిల్లాకి 35 కోట్లు ఎందుకు ఇచ్చారు? దాన్ని కూడా 10 రోజుల్లో విత్డ్రా చేయండి. 10 రోజుల లోపల విత్డ్రా చేయండి. మేమందరం కళ్ళు మూసుకొని లేవు. 35 కోట్ల రూపాయలు. మరి నేను చెప్తాను రేవంత్ రెడ్డికి 50 కోట్లు ఇమ్మని. టీటీడీ డబ్బులు వృధా చేయొద్దు. 35 కోట్లు మీరు ఇచ్చారు కొండగుట్ట. ఎవరో ఒక డిప్యూటీ సీఎం చెప్తే ఇచ్చారంట. పిచ్చి పనులు చేయబాకండి, ఆపే. నా పవిత్రమైన పుణ్యక్షేత్రం పైన నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే అది జరుగుతుంటాయి చిన్నవి, దాన్ని పెద్దదిగా చేసి చూపించకూడదు. నిధుల విషయంలో మాట్లాడుతున్నాను నేను. వృధా చేయొద్దు 35 కోట్లని. బంగారు విషయంలో లెక్కలు చెప్పమంటున్నాను. స్థలాలు కార్పొరేట్లకు మాత్రమే ఇవ్వద్దని చెప్తున్నాను. పర్యావరణాన్ని కాపాడమంటున్నాను. చిన్న వాటి గురించి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.